హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మార్కెట్లో చింతకాయలు చాలా దొరుకుతున్నాయి కదా, దాంతో రసం చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. అసలు క్లైమేట్ ఇట్లా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా చింతకాయ రసం చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ చింతకాయలను మనము వాటర్లో అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి బాగా మరిగియాలన్నమాట. మరిగిస్తే చింతకాయలు ఇట్లా స్మాష్ అవుతాయి అనమాట. ఆ తర్వాత ఇట్లా మొత్తం అంతా నలుపుకోవాలన్నమాట. నలుపుకొని రసం అంతా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనము దీన్నంతా మనం స్టెయిన్ చేసుకోవాలి, వడగట్టుకోవాలన్నమాట. మొత్తం చెత్త అంతా బయటకు తీసేసి వేరే గిన్నెలోకి, ఇది వేడి వేడి అన్నంలోకి తింటే ఈ చింతకాయ రసం సూపర్ ఉంటుంది అనమాట. పక్కకి ఏమైనా ఫ్రై కర్రీస్ అట్లా పెట్టుకొని, లేదంటే కర్రీస్ లేనప్పుడు చిప్స్ లాగా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ అంతా గుజ్జు అంతా తీసేసి మొత్తం రసాన్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది మనకు. ఫిల్టర్ చేసుకుంటే దానిలో ఇంకొంచెం వాటర్ పోయండి. ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ కొంచెం స్మాష్ చేసేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. ఈ చింతకాయ రసము అయితే ఇది నేను ఇప్పుడు మా అమ్మమ్మ నానమ్మ ఏ స్టైల్లో చేస్తుండేనో ఆ స్టైల్లో చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను అనమాట. నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ ఇట్లా మరిగించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చింతకాయలను మరిగించి వాటర్ తీసుకున్నాం కదా దానిలో నుంచి. ఇంకా అందుకే ఎక్కువ మనము ఈ పోపు, ఇప్పుడు మనం పోపు పెడుతున్నాం, పోపు పెట్టినాక కూడా ఎక్కువసేపు మనము మరిగించాల్సిన అవసరం అస్సలకి లేదనమాట. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోస్ కూడా మన యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. అట్లాగే నెక్స్ట్ ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకున్న తర్వాత అందులోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మన ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దంచండి, కచ్చపచ్చగా దంచి వేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ పుల్లగా రసంలో ఆ వెల్లుల్లి తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది. దీనికి ఇంకా కారం అట్లాంటివి ఏమీ అవసరం లేదనమాట. కొంచెం పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసి వేసుకోండి అనమాట. టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసుకోండి. ఆనియన్ పొడిగా కట్ చేసుకొని దీన్ని అన్నిటినీ ఎక్కువసేపు అస్సలు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆనియన్స్ ఇట్లా పోపులో వేయకుండా మొత్తం రసం అంతా అయిపోయిన తర్వాత పైన ఇట్లా వేసుకొని తింటారనమాట, పచ్చి పులుసు లాగా అనమాట. ఆనియన్స్ ఇట్లా నేనేమో లైట్గా కొంచెం ఫ్రై చేస్తాను, ఎందుకంటే మా తనిష్క రాగా అట్లా తినదు అనమాట. అందుకే లైట్గా జస్ట్ ఒక 5 minutes ఏమో పెట్టాను అంతే స్టవ్ పైన, అంతే లైట్గా ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసి ఆ పచ్చిమిర్చి, చింతకాయలు ఉన్న పులుపు మధ్యలో తగులుతుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. చింతకాయలు ఒక్కటి అవైలబుల్గా ఉంటే చాలన్నమాట. ఎంతైనా చింతకాయతో చేసేదైతే చింతపండు చారు వేరే ఉంటుంది అనమాట. కొంచెం నాకు అట్లా అనిపిస్తుంది, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నెక్స్ట్ ఇందులోకి మనం రసం వాటర్ మొత్తం పోసేయాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఆ రసం మొత్తం పోసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మీకు టేస్ట్ చెక్ చేసుకొని అంత సాల్ట్ వేసుకోండి. అంతే, ఒక్క పొంగు వచ్చేంత వరకు పెట్టండి అంతే. ఎందుకు పొంగు అంటున్నానంటే కొంచెం రసం వేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, అసలు అవసరం లేదు కానీ ఒక పొంగు వస్తే బాగుంటుంది. పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోండి. ఇంకా అంతే, సూపర్ ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. దీనికి అంత పెద్ద ప్రాసెస్లు ఏముండవు, ఈజీగా కుక్ అయిపోతుంది. వేడి అన్నంలోకి టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఏం కర్రీస్ ఏం లేనప్పుడు ఇట్లా చిప్స్ అట్లా పక్కకు పెట్టుకొని తింటే బాగుంటుంది. మా తనిష్కకి అయితే చాలా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది నా సబ్స్క్రైబర్లు బ్యాచిలర్స్ ఉన్నారు కదా, ఇలా చింతకాయ రసం చేసుకొని ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అంతే, థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్కి ఇట్లా కొత్తిమీర వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్, స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. అంతే, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఈ రసం చేసుకున్న రోజు లంచ్కి ఆలూ ఫ్రై చేశాను. తర్వాత నైట్కి నేను ఉప్మాకి రసం పెట్టుకొని తిన్నాను. టేస్ట్